మేడారం ఓం శక్తి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురూజీ కృష్ణంరాజు గారు. కాంటాక్ట్ 903008389194. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. ధనుసు రాశి వారు ప్రాణం పోయినా సరే ఉదయాన్నే లేచిన తర్వాత ఈ పదులు అంటే ఈ యొక్క 10 తప్పులు అస్సలు చేయకూడదు. దానివల్ల ఇంట్లో ఆర్థిక నష్టం, అలాగే ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా మీపై అస్సలు ఉండదనేది మాత్రం మర్చిపోవద్దు. అయితే ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని ఏ విధంగా పొందుకోవాలి, ఆ లక్ష్మీదేవి ఆరాధన ఏ విధంగా చేయాలి, అలాగే మనపై ఇక ధన అలాగే సంపదగా సంబంధించినటువంటి అదృష్టయోగం పొందుకోవాలంటే మనం చేయవలసినటువంటి పనులేంటి, చేయకూడని పనులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ధనుసు రాశి వారు రాశి చక్రంలో 9వ రాశి. ఈ రాశి వారికి ఎంతో జాలిగుణం, దయాగుణం చాలా ఎక్కువ. వీరి దగ్గర ఉన్నటువంటి కొన్న డబ్బులు కానీ లేదా కొంత ఆహారం ఉన్నా సరే వేరే వ్యక్తులు అడిగినట్లయితే బలిచక్రవర్తిలాగా దానం చేసేటువంటి గుణం కలిగిన వారు. కానీ ఒక విషయం, వీరికి అవసరమైనప్పుడు లేదా వీరికి అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఎవరు విషయంలో కూడా సహాయం చేయడానికి ముందుకు రారు. వారి దగ్గర ఎంత ధనమున్నా లేదా ఎన్ని పనులున్నా సరే ఇక అస్సలు ముందుకు రారనేది మాత్రం వాస్తవంగా చెప్పవచ్చు. అయితే ఎటువంటి విషయాల్లో ఈ రాశి వారికి ఇక అనుకూలంగా ఉండబోతుంది, వీరి యొక్క గోచర ఫలితాలు ప్రస్తుతం ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వీరి యొక్క జీవితంలో పెను మార్పులు ఏ విధంగా చోటు చేసుకోబోతున్నాయో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోలోకి చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క ధనుసు రాశి వారు ఉన్నారో పొద్దున లేచిన తర్వాత ఈ తప్పులు చేస్తూ ఉంటారు. దానివల్ల లక్ష్మీదేవి అసలు ఇంట్లోకి రాకపోవడమే కాదు, ఇక వీరిపై ఆ యొక్క ధనాభివృద్ధి ఉండదు. ఇంట్లో ఎంత డబ్బులు సంపాదించినా సరే ఇంట్లో నిలవకపోవడం, ప్రతి విషయంలో అప్పులు చేయవలసి రావడం, ప్రతి మానసికంగా ఇక క్షోభించిపోవడం, అలాగే ఆర్థికంగా చితికిపోవడం, ప్రతి విషయంలో ఆర్థిక నష్టం ఇక వీరిని మరింత ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. అటువంటి వారు ఖచ్చితంగా ఈ తప్పులు చేయకుండా ఉన్నట్లయితే ఆ లక్ష్మీదేవి యొక్క ప్రసన్నంతో పాటు ఆ యొక్క సిరి సంపదలు కూడా మీపై ఇక పొంగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్తగా ఉండాలి, వీరు చేయవలసినటువంటి పనులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో పొద్దున లేచిన తర్వాత ఉదయాన్నే ఈ తప్పులు అస్సలు చేయకూడదు. కొంతమంది ఉదయం లేవగానే ఇక తలస్నానం చేయకుండా ఇక ఏమీ చేయకుండా ఇంట్లో చేసినటువంటి పూజల్లో కూర్చుంటూ ఉంటారు. అలా చేయడం అసలు ఏమాత్రం ఇక మంచిది కాదు. తలస్నానం చేసిన తర్వాత శుభ్రంగా మీరు ఈ యొక్క దండం పెట్టుకున్న సూర్య నమస్కారం చేసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకోవడమే కాదు, ఆ రోజు మొత్తం మీకు ప్రశాంతంగా ఎటువంటి విషయాల్లో కూడా ఇక ఇబ్బందులు ఉండవు. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి విషయాల్లో ఇక చూసుకున్నట్లయితే కొన్ని విషయాల్లో మీకు ఆర్థికంగా నష్టాన్ని కలిగించవచ్చు కూడా. కొంతమంది ఉదయాన్నే లేవగానే ఇక ఇంటిని శుభ్రం చేయకుండానే బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా చేయడం ఏమాత్రం అసలు లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు. లక్ష్మీదేవి యొక్క కటాక్షం రాకపోవడానికి ప్రధాన కారణంగా ఇది కూడా చెప్పవచ్చు. అలాగే పొద్దున్న లేవగానే ఇక గోర్లు కత్తిరించుకోవడం, అలాగే ఇంట్లో ఉండేటువంటి వస్తువులను ఇరగ్గొట్టడం, పగలగొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది భార్యాభర్తలు కానీ ఇక లేదా ఎవరైనా కుటుంబ సభ్యులు కానీ పొద్దున లేచి ఒకరినొకరు గొడవ పడుతూ ఉంటారు. అలా చేయడం వల్ల కూడా ఆ లక్ష్మీదేవి మనపై కటాక్షాన్ని పొందుకోవడమే కాదు, అసలు మన దరిదాపుల్లో కూడా రాదనేది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. అటువంటి విషయాల్లో ఈ యొక్క రాశి వారు ఎట్టి పరిస్థితులను తప్పు చేసేటువంటి ప్రయత్నాలు చేయకూడదు. అలాగే ఎవరైతే ఈ రాశి వారు ఉంటారో ఖచ్చితంగా ప్రతి శుక్రవారం పూట ఆ అమ్మవారి కానీ లేదా ఇంట్లో ఉండేటువంటి దేవుళ్ళ ఫోటోలను రోజు తుడుస్తూ ఉండాలి. అలా చేయటం వల్ల ఆ యొక్క ఉన్నటువంటి ఎటువంటి ఇబ్బందులైనా సరే ఇక తొలగిపోవడమే కాదు, ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం అలాగే ఆ కుబేరుడి యొక్క కటాక్షం మనపై ఉంటుందనేది చెప్పుకోవచ్చు. ఇంట్లో ధనం నిలవట్లేదు, ఎంత సంపాదించినా సరే ఒక్క రూపాయి కూడా ఉండట్లేదు, ఆర్థికంగా చెదికిపోతున్నాము అని భావించేవారు ఖచ్చితంగా మీ యొక్క సింహద్వారానికి ఆపోజిట్ అంటే సింహద్వారానికి ఎంటర్ అవ్వగానే మీకు ఉండేటువంటి గోడ మీద కనిపించేటట్టు ఒక కుబేర యంత్రాన్ని ఏర్పరచుకునేటువంటి ప్రయత్నం చేయండి.
దానివల్ల ఆ కుబేరుని యొక్క ప్రసన్నం మనకు కలగడమే కాదు, ఆ లక్ష్మీదేవి యొక్క ప్రసాదం అంటే వారి యొక్క అనుగ్రహం కూడా మనపై భారీగా ఉండి ఇక అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాశివారు ఇక ఈ యొక్క తప్పులను చేయకపోతే ఖచ్చితంగా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు, ఆర్థికంగా నిలదొక్కునేటువంటి అవకాశం, మీరు సంపాదించేటువంటి ప్రతి రూపాయి కూడా నిలబడేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ రాశి వారు ఎటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి వారు ప్రతి శుక్రవారం పూట ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కేవలం 3 వారాల పాటు మీరు ఈ యొక్క పరిహారాన్ని చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఇక పరిస్థితులు ఏ విధంగా చక్కబడతాయి, అలాగే ఆర్థికంగా ఎలా నిలదొక్కుంటారో అనేది మీరే చూస్తారు. అలాగే అటువంటి ఉపయోగం లేను లేదా మీకు పై నమ్మకం లేదు అని భావించినట్లయితే ఆవు నెయ్యితో చేసినటువంటి దీపాన్ని ప్రతి శుక్రవారం పూట పొద్దున్నే తలస్నానం చేసి పూజ చేసిన వెంటనే ఇక కొండెక్కకుండా సాయంత్రం 6 వరకు చేయండి. దాన్ని అలాగే ఉంచి ఇక దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 3 శుక్రవారాల పాటు ఇది చేసినా సరే మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, ఇంట్లో చికాకులు, ప్రతి విషయంలో కూడా ఇద్దరికి అస్సలు పడట్లేదు, అలాగే భర్త భార్య మాట వినట్లేదు అని భావించేవారు కూడా ఈ యొక్క పసుపు కుంకుమ నోము అనే ఒక పరిహారాన్ని చేసుకోండి. దానివల్ల మీ యొక్క భర్త ఎక్కడికి పోయినా సరే మీ మాట వినేటువంటి ఇక ఫలితాలు ఉంటాయి. కొంతమంది భార్యలు ఎంత చెప్పినా సరే భర్తలు అస్సలు మాట వినకుండా ప్రతి విషయంలో కూడా వారి ఆధిపత్యాన్ని ఇక చెలాయించాలనే ఆలోచనల ధోరణితో ఉంటారు. అటువంటి వారు ఈ యొక్క పసుపు కుంకుమ ఇక నోమును కనుక నోచుకున్నట్లయితే మీకు ఎప్పుడూ లేనటువంటి ఇక ఫలితాలను మీరు చూడవచ్చు. మీ భర్త మీ మాట వినడమే కాదు, మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మీకు సహాయంగా కూడా ఉంటారు. అటువంటి అదృష్టాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల చేయవలసిందల్లా ఏమీ ఉండదు. ఒక 1/2 కేజీ లేదా ఒక 1/4 కేజీ పసుపు కుంకుమ తీసుకొచ్చి అమ్మవారిని పూజించి అందులో కొన్ని వస్తువులను ఉంచి ఆ తర్వాత మీరు చేయవలసిందల్లా కొంతమంది ముత్తైదులను తీసుకొచ్చి వారి యొక్క పాదాలకు పసుపు కుంకుమలు రాసి ఆ తర్వాత వారికి బొట్టు పెట్టి కొన్ని అంటే వారికి వాయినంగా కొన్ని వస్తువులను ఇవ్వవలసి ఉంటుంది. ఆ తర్వాత మీరు చేయవలసిందల్లా ఏమిటంటే వారికి పంచభక్ష పరమాణుతులు కాకపోయినా మీకు ఇక ఉన్నంతలో వారికి భోజనం పెట్టేటువంటి ప్రయత్నాలు చేయండి. అలా చేయటం వల్ల ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క కటాక్షం, అలాగే ఆ అమ్మవారి యొక్క కటాక్షంతో మీ యొక్క సిరి సంపదలు, అలాగే మీ మాంగళ్యం 100 సంవత్సరాలు పూర్తిగా ఉంటుంది. అలాగే వారి యొక్క మీ యొక్క మాంగళ్య బంధం కూడా అద్భుతంగా ఉంటుందనేది చెప్పవచ్చు. ఈ యొక్క పసుపు కుంకుమ నోము అనేది నోచేటప్పుడు ఖచ్చితంగా మీరు ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్ధలతో ఖచ్చితంగా నెరవేరుతుంది అనే నమ్మకంతో మాత్రమే చేయవలసి ఉంటుంది. లేదా ఎవరు చెప్పారనో లేదా ఏదో చెయ్యాలనో చేసినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క పరిహారం కానీ లేదా దాని యొక్క ప్రభావం కానీ మీపై అస్సలు ఉండదనేది మాత్రం చెప్పవచ్చు. ఈ యొక్క అదృష్ట ఫలితాలు పొందుకోవాలంటే ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అంతేకాదు ఈ రాశి వారు ఈ యొక్క పసుపు కుంకుమ నోమును నోచుకొని 6 అంకెను అదృష్ట సంఖ్యగా భావించినట్లయితే మీ ఇంట్లో ఉండేటువంటి సమస్యలు పూర్తిగా తొలగిపోయి ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందుకుంటారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందాకలా చెప్పినటువంటి తప్పులు మాత్రం అస్సలు ఈ రాశి వారు చేయకూడదు అనేది చెప్పుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.